హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సిస్టర్స్ కిడ్స్కి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో అయితే చేసుకోవచ్చు అండి. 2 డిజైన్స్ అండి, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేనైతే మూన్ షేప్ అండి. సో వైట్ కలర్ వేటి మీద కన్నా సరే చాలా ఈజీగా సెట్ అవుతాయి. సో వాటికి కావాల్సినవి 4 కలర్ అయితే 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను, అలాగే గమ్ బాటిల్, సీజర్స్. సో మీకు ఇవన్నీ చూశారు కదా. సో ఇలా మనం ఈ స్కూల్ ఫ్యాడ్ ఉంది కదా, దాని మీద అయితే ఒక 40 లేయర్స్ అయితే పోసుకోవాలండి. 40 రౌండ్స్ వేసేసుకొని మనం థ్రెడ్ అనేది గట్టిగా పట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. అలాగే అవన్నీ సపరేట్ అవ్వకుండా ఉండటానికి సో గమ్ అయితే వేసేసుకొని జస్ట్ అలా ఏళ్ళుతో మనం జస్ట్ అలా అంటే చాలండి, గమ్ముకి అన్నీ ఒకటైపోతాయి. సో ఇలా 4 బ్యాంగిల్స్ కదా, అన్నీ పోసేసి పక్కన పెట్టేసుకుందామండి. 4 బ్యాంగిల్స్ కదా, నేను 4 బ్యాంగిల్స్కి 4 అయితే తీసేసుకున్నాను. సో ఇంతేనండి, చాలా చాలా ఈజీ. కింద గమ్మేసాం కదా, సో కింద నుంచి పైకి అయితే మనం రానివ్వాలండి. థ్రెడ్ అనేది గట్టిగా పట్టుకోవాలండి. సో లూజ్గా పట్టుకుంటే మనకి థ్రెడ్ ఫినిష్ అనేది మంచిగా రాదండి. సో మనకి లుక్ అనేది కూడా అసలుగా బాగా ఉండదు. సో అందుకని మనం థ్రెడ్ గట్టిగా పట్టేసుకొని ఇలా కింద నుంచి పైకి సాఫ్ట్గా వచ్చేటట్టు అయితే మనం అల్లేసుకోవాలండి. అంతేనండి, చూసారు కదా, చాలా చాలా బాగా వచ్చింది. లాస్ట్లో మనమైతే గమ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటేస్తే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఏళ్ళతో ఇలా జస్ట్ అలా అనేస్తే సరిపోతుంది. ఇంతేనండి, ఇలా 4 బ్యాంగిల్స్ అయితే అల్లేసుకోవాలి. నేను 2 డిజైన్స్ అయితే చేస్తున్నాను, చూద్దాము వచ్చేసేయండి. ఇంకా ఇవి వచ్చేసి పింక్ కలర్, అలాగే వైట్ కలర్ మూన్ షేప్ అండి. బ్యాంగిల్ మీద గమ్ ఉంది కదా, సో గమ్ అయితే వేసేసేసి ఇలానే అండి మనం కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టేసుకోవాలండి. సో చాలా ఈజీ అండి, పిల్లలకి కూడా చాలా బాగుంటాయి కదా. సింపుల్గా మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చేసేసుకోవచ్చండి. చూసారు కదా ఫైనల్గా లుక్ ఎంత బాగా వచ్చిందో. సో బ్యాంగిల్ అంతా నేను ఇలానే వేసేసుకున్నాను. అలాగే అటుపక్క ఇటుపక్క ఆ డిజైన్కి 1 స్టోన్ వైట్ కలర్ స్టోన్ అయితే పెట్టేశానండి. ఫైనల్గా చూడండి లుక్ అయితే ఎలా ఉందో. అలాగే కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే అండి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే సో మీకు కూడా అర్థమవుతుంది. చూసారు కదా ఎంత బాగుందో. గమ్ ఆరాక ఇంకా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ కదా, సో మూన్ షేప్ డిజైన్ అయితే చూద్దామండి. సో ఇంతేనండి, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ పర్ఫెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. సో పైన కూడా 2 స్టెప్స్ అనమాట, రోజ్ ఫ్లవర్ అనమాట. సో పైన వచ్చేసి 3 పెడితే సెట్ అయిపోతుందండి. సో ఇది కూడా ఏంటంటే వైట్ కలర్ కదా, సో ఏ డ్రెస్సుల మీదకైనా బాగా సెట్ అవుతుంది కదా. సో అందుకనే చెప్పేసి ఇలా సింపుల్గా ఈజీగా చేశాను. రాని వాళ్ళైనా సరే ఎంతో ఈజీగా చేసేయచ్చండి. సో ఇలా బ్యాంగిల్ అంతా నేనైతే ఇలా రోజ్ ఫ్లవర్ అయితే 2 స్టెప్తో అయితే చేశానండి. సో ఫైనల్గా మీకైతే ఎలా అనిపించిందో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి.